ఎలా అండి? ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. మీకు మీ ఓవ్యులేషన్ ఎప్పుడవుతుందో తెలియట్లేదా? అయితే ఈ వీడియోలో ఆ ఓవ్యులేషన్ ఎలా అవుతుంది, దాని సింప్టమ్స్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. నా పేరు డాక్టర్ ప్రత్యూష జవ్వాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ. ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఆడవాళ్ళల్లో మనకి నెలసరి ప్రతి 28 నుంచి 30 రోజులకి నార్మల్గా వస్తూ ఉంటుంది. సో ఈ 30 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మనకి ఆడవాళ్ళలో 2 అండాశయాలు ఉంటాయి, దానిలో కొన్ని ఎగ్స్ ఉంటాయి. ఈ 2 అండాశయాల్లో ప్రతి నెల ఏదో ఒక సైడ్ ఒక ఎగ్ అనేది చిన్నగా ఉన్న కాడ నుంచి, అంటే ఏఎఫ్సి అంటారు, దాని నుంచి ఒక డామినెంట్ ఫాలికల్ లాగా అయ్యి పెరిగి పెద్దగా అయ్యి అది అనేది విడుదలవుతుంది. ఆ విడుదలైన ఎగ్ ట్యూబ్ లో ట్రావెల్ చేసి ఆ టైంకి భార్యాభర్తలు కలిసి స్పామ్ వచ్చి దాన్ని కనుక కలిస్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఈ ఎగ్ విడుదల అవ్వటాన్ని మనం ఓవ్యులేషన్ అంటాం. సో న్యాచురల్ గా ట్రై చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. సో దీనికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ మనకి ఒక 28 డేస్ సైకిల్ అనుకుందాం. ఎవ్రీ మంత్ 28 డేస్కి మనకి పీరియడ్ వస్తుంది. అంటే పీరియడ్ వచ్చిన కాడ నుంచి 14 డేస్ బిఫోర్, అంటే ఆ 28 - 14 అంటే 14th డే అనమాట. సో 14th డేకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటే కనుక మనకి పీరియడ్ అనేది 28 డేస్కి వస్తుంది. సో మనకి రిలీజ్ అయ్యాక 14 డేస్ తర్వాత పీరియడ్ అనేది వస్తుంది. అదే 30 డేస్ సైకిల్ కనుక చూసుకుంటే 30 - 14 అంటే 16th డే, 15th or 16th డే కనుక ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటే అప్పుడు మనకి నెలసరి అనేది 30 డేస్కి వస్తున్నట్టు. సో ఎన్ని రోజులైతే మన పీరియడ్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మనకి ఆల్మోస్ట్ సపోజ్ 13th నుంచి ఒక 16th డే మధ్యలో యూజువల్గా న్యాచురల్ సైకిల్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో 10th or 12th డే కూడా రిలీజ్ అవుతుంది. సో భార్యాభర్తలు కలిసేటప్పుడు 10th డే నుంచి 16th డే దాకా కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి ఉండే జనరల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మేము 10th డే కలిసాము కానీ తర్వాత కలిసి ఉండటం కుదరలేదు, సో కానీ నాకు ఓవ్యులేషన్ అనేది 12th డే అవుతుంది, సో ఇప్పుడు ఏం చేయాలి అనేది చాలా మంది డౌట్. ఎప్పుడైనా మనం భార్యాభర్తలు కలిసాక స్పర్మ్ అనేది 48 అవర్స్ యూజువల్గా హెల్దీగా అలైవ్గా ఉంటాయి. అంటే కలిసాక 48 గంటల దాకా స్పర్మ్ అనేది ఇంకా లైవ్గానే ఉంటుంది అనమాట. ఈ 48 అవర్స్ మధ్యలో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎగ్ మాత్రం యూజువల్గా 24 అవర్సే మనకి లైవ్గా ఉంటుంది. అంటే ఎగ్ రిలీజ్ అవ్వక ముందు ఒక రోజు లేదా అయ్యాక ఒకరోజు మనం కలిస్తే మనకి ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు 16th డే కనుక ఓవ్యులేషన్ అవుతుండే ఐదర్ 15th డే కానీ లేదా 17th డే కానీ కలిసేలాగా చూసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఓవ్యులేషన్లో ఎలా అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే, కొంతమందిలో ఓవ్యులేషన్ అవుతుంది అనే దానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు అయితే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనకి ఆ ఎగ్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు కొంతమందిలో కొంచెం మైల్డ్గా ఏదో ఒక సైడ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే పొత్తి కడుపులో ఒక సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఓవ్యులేషన్ అవ్వటానికి రెడీ అయ్యి ఓవ్యులేషన్ అవుతున్నట్టు. ఇది కాకుండా ఇంకా చూసుకోవాల్సినవి అనుకుంటే, చాలా మందిలో ఓవ్యులేషన్ ఇంకొక 1 డేలో లేదా 2 డేస్ అవుతుంది అన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెల మధ్యలో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 2 to 3 డేస్ కనుక ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉందంటే మేబీ ఆ టైంలో ఓవ్యులేషన్ అవ్వచ్చు అనేది దానికి సంకేతం అనమాట. ఇది కాకుండా ఓవ్యులేషన్ అయ్యే టైంలో అండ్ అయ్యాక బాడీ టెంపరేచర్ అనేది ఒక 1 degree రైజ్ ఉంటుంది. ఇది యూజువల్గా అంత బాగా మనం అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ బాడీ టెంపరేచర్ ఒక 1 degree రైజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ బట్టి మనకు ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. అసలు నాకు ఏ సిమ్టమ్స్ లేవు, నాకు ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు అండ్ నావి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే చాలా మందికి 2 monthsకి 3 monthsకి అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటాం. వాళ్ళల్లో ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ 14 రోజుల ముందు ఓవ్యులేషన్ అయింది అలా చెప్పడం చాలా కష్టం అనమాట. వాళ్ళల్లో ఆ మెథడ్ పనిచేయదు.
వాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి స్కాన్స్ చేయించుకొని ఆ స్కాన్లో ఎగ్ అనేది ఎలా పెరుగుతుందో చూసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకోవాలి. ఫాలిక్యులర్ స్టడీ అంటాం. ఇది చేయించుకుంటే మనకి ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది తెలుస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.